దినోత్సవ శుభాకాంక్షలు 2024. ఇది కుబేరుడండి. అందరికీ నమస్కారం అండి. అమరావతి న్యూస్ ప్రేక్షకులకు, మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు మాజేటి లల్లి. మాది మంగళగిరి, గుంటూరు జిల్లా. అమరావతి అమరావతి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సాంప్రదాయ పోటీలో భాగంగా ఏర్పాటు చేసిన సౌందర్య లహరి ఛాలెంజ్ 2024కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు, స్త్రీ లేకపోతే మనుగడే లేదు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా మొదలైంది? ఇది మనం అందరం సంతోషించాల్సిన విషయమా, బాధపడాల్సిన విషయమా అనేది అందరం తెలుసుకోవాలి. ఇది నిరసన తెలిపే రోజుగా మొదలయ్యింది. దాదాపు శతాబ్దానికి ముందే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటున్నాము. ఇది కార్మిక ఉద్యమంగా మొదట అమెరికాలోని న్యూయార్క్ సిటీలో స్టార్ట్ అయ్యింది. 1908 సంవత్సరంలో దీని పుట్టుక మొదలయ్యింది. అక్కడ తక్కువ వేతనం, తక్కువ జీతాలు, పని గంటలు ఎక్కువ, ఓటు వేసే హక్కు ఇట్లాంటివన్నీ లేకపోవడం వల్ల అక్కడ న్యూయార్క్ సిటీలో 15,000 మంది దానికి నిరసనగా వాళ్ళ నిరసన గళాన్ని వ్యక్తం చేశారు. అందుకని అక్కడ నిరసన స్టార్ట్ అయిన సందర్భంగా క్లారా క్లింటన్ ఒక మహిళ 100 మందికి పైగా 17 దేశాల నుంచి వచ్చిన మహిళలతో తన ఉద్యమాన్ని మొదలుపెట్టింది. 1911 సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా దీన్ని రూపుదారం చేసింది. అక్కడి నుంచి మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున అన్ని దేశాలు, ఫ్రాన్స్, జర్మనీ అనేక దేశాల్లో ఇది స్టార్ట్ అయ్యిందండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే ముందు మనం ఒక మహిళగా మన ఇంటిని, మన పిల్లలని, మన వ్యాపారాన్ని అన్నిటినీ సమర్థవంతంగా చెయ్యాలని నా ఉద్దేశం. ఒక మహిళా దినోత్సవం రోజే కాకుండా అన్ని రోజులలో మహిళా దినోత్సవాన్ని లాగానే జరుపుకోవాలి. పిల్లల్ని చూసుకోవాలి. అన్ని విషయాల్లో మహిళలు ఈ రోజున అన్ని రంగాలలో ముందుంటున్నారు. నాకు తెలిసినంత వరకు ప్రతిరోజు ఉమెన్స్ డేని అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళా దినోత్సవ కాన్సెప్ట్ని మనందరికీ చెయ్యాలని సంకల్పించి ఒక ఉద్యమంగా స్టార్ట్ చేసిన అమరావతి న్యూస్ ఛానల్ ఈ అవకాశం ఇచ్చిన అమరావతి న్యూస్ యాజమాన్యం వారికి, సౌందర్య లహరి ప్రోగ్రాం కోఆర్డినేటర్ గారికి మా ధన్యవాదములు. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన అమరావతి న్యూస్ ఛానల్ వారికి, వాళ్ళ ఛానల్ దినదినాభివృద్ధి చెందాలని పూర్ణ కుంభం సాక్షిగా కోరుకుంటున్నాము.